అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 11వ తారీఖు మే నెల నుంచి 17వ తారీఖు మే నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ రోజు మనం చాలా గొప్ప విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3 గ్రహాలు మారిపోయాయి. కాబట్టి చెప్పేవాడికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గ్రహాలు ఎప్పుడు అదే ప్లేస్ లో ఉండడం వల్ల చెప్పిందే చెప్తే జనాలకు ఏమంటారంటే, ఏంటంటే లాస్ట్ వీక్ అదే చెప్పారు, ఈ వీక్ అదే చెప్పారు అంటారు. కానీ ఇప్పుడు మాకు అవకాశం ఏంటంటే, బుధుడు మారిపోయాడు, మేను నుంచి మేషానికి వచ్చాడు. సూర్యుడు 15వ తారీఖు వచ్చేసి వృషభ రాశిలోకి వచ్చేస్తున్నాడు. అలాగే గురువు యొక్క మార్పు అండి చాలా గొప్పది. సంవత్సరం తర్వాత 15వ తారీఖు మే నెల నాడు మిథున రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనము అన్ని రాశులకి కలిగిన మార్పులన్నీ మాట్లాడుకుందాం. ఈ జ్యోతిష శాస్త్రంలో ఈ వారఫలం అనేది కేవలం ఈ వారానికి మాత్రమే సంబంధించింది. కానీ మీ జీవిత చక్రం మొత్తం చూడాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి జాతక చక్రాన్ని రాసి అందులో లగ్నాన్ని, నక్షత్రాన్ని, రాశిని, అలాగే దశని గుర్తించి ఆ తర్వాత మీకు పరిహారాలు ఎలా ఉంటాయి, ఏ విధమైనటువంటి సంఘటన జరుగుతుంది అన్నీ కూడా క్లియర్గా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి మీరందరూ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జాతకాలు 58 పేజీలు రెడీ చేసి మీతో ఫోన్లో 20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించి మీ చేత వాయిస్ రికార్డ్ కానీ మీ ఇష్టం, అలాగే జాతకాన్ని మీకు పీడిఎఫ్ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ మన వారఫలం బాగాలేదు కానీ జాతకం బాగుంది అనుకోండి, ఏం భయం లేదు. కానీ జాతకము బాగాలేదు, మన వారఫలం బాగాలేదు అనుకోండి, ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జాతకం తెలుసుకోండి. దీనికి గురుదక్షిణ ఉంటుంది. ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే సూర్యుడు, బుధుడు వచ్చేసి మేషరాశిలో, అలాగే గురువు మనకి మిథున రాశిలోకి వస్తున్నాడు. కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, రాహు, శుక్ర, శని 3 గ్రహాలు మీన రాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 గ్రహాలకి ఏ విధంగా ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళందరికీ కూడా 11వ తారీఖు మే నెల నుంచి 17వ తారీఖు మే నెల వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. అత్యంత గొప్ప విషయం మీనరాశి వాళ్ళకి గురువు మార్పు. ఎన్ని రోజులు 3వ ఇంట్లో గురువు ఉండి మనశ్శాంతి లేదు, అనేక ఇబ్బందులు, అనుకున్నది జరగదు, అదృష్టం కలిసి రాదు, సెల్ఫ్ ఆలోచనలు పిచ్చిగా ఉంటాయి. ఇవన్నీ దెబ్బకి కొట్టేశాడు గురువు. ఇప్పుడు 4వ ఇంటికి వెళ్ళేసరికి అద్భుతాన్ని ఇస్తున్నాడు, అదృష్టాన్ని ఇస్తున్నాడు, విందులు, వినోదాలు, అన్ని రకాల శుభాలు చేయిస్తున్నాడు గురువు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు గురువు మిమ్మల్ని ఈసారి. అద్భుతం మీనరాశికి. అలాగే బుధుడు ద్వితీయంలోకి రావడం వల్ల సొంత ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, ఆస్తులు కొనటం, అమ్మటం, విపరీత లాభాలు ఇస్తున్నాడు. మంచి భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు, ఇబ్బందులు అన్నీ తొలగిపోయి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదరటం, అలాగే శుభవార్తలు అందుకోవడం, పార్ట్నర్షిప్ కలిసి రావటం, అలాగే అన్ని రకాలుగా కూడా ప్రేమికులకు చాలా అనుకూలంగా అద్భుతాలు చేసేస్తున్నాడు బుధుడు. మరిపోతే సూర్యుడు అన్నాం. సూర్యుడు యొక్క మార్పు ఏమైంది? 6వ ఇంటి అధిపతి సూర్యుడు 3వ ఇంట్లోకి వస్తే శత్రువులు మీ పాదాక్రాంతులు అవుతారట. అంటే దాసోహంనైనా నీ తెలివికి మేము పడిపోయామని ఆ యొక్క శత్రువులు అణిగిపోతారు, శత్రువులు నశించిపోతారు, శత్రువులు మిత్రులు అవుతారు, సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది, అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. ఎన్ని శుభవార్తలు చూడండి మీనరాశి వాళ్ళకి. ఒక్కసారిగా ఎంతసేపటికి ఏనాటి శని వచ్చింది, నెత్తి మీద శని, అరే బాబు ఇది 2వ స్టేజ్ అయ్యా బాబు. కుంభరాశిలో ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు, మీనరాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఏమీ భయం లేదు. మీకు గురువు ఫేవర్ చేస్తున్నాడు, బుధుడు ఫేవర్ చేస్తున్నాడు, ఇంకేం కావాలి? సూర్యుడైతే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చేస్తున్నాడు. ఈ శత్రువు మనకి ఎవరు ఇక్కడ మీనరాశికి అంటే శుక్రుడు అనమాట. అష్టమాధిపతి, తృతీయాధిపతి. దెబ్బ ఏంటంటే ఆయన ఉచ్చస్థితిలో ఉండి 2వ ఇంట్లో కొట్టేస్తున్నాడు. బంధువులతో విరోధం, లేనిపోని టెన్షన్, రిలేషన్షిప్లు, గొడవలు, గిడవలు, చేతి కింద పనిచేసే వాళ్ళు విన్నపోటు, ఇవన్నీ కూడా శుక్రగ్రహ మంత్రం రోజు చదవడం వల్ల నివారించుకోవచ్చు. పంచమాధిపతి చంద్రుడు అద్భుతంగా ఉండి భాగ్యాన్ని ఇస్తూ, అదృష్టాన్ని ఇస్తూ, దూర ప్రయాణాలు, సుఖవంతమైన ప్రయాణాన్ని ఇస్తూ, తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ, విదేశీయులలో చదవాల్సిన చదువులు, సబ్జెక్టులో మంచి సీట్ రావడం, అన్నీ కూడా స్పోర్ట్స్లో కూడా చాలా డెవలప్మెంట్. శని మనకి చంద్రుడు బాగా చేస్తున్నాడు మీనరాశి వాళ్ళకి.
అలాగే ఈ రాశి వాళ్ళందరినీ కానీ గమనించుకుంటే మనకు అదృష్టానికి అధిపతి కుజుడు, ధనస్థానానికి అధిపతి కుజుడు. అద్భుతంగా ఉండడం వల్ల ధన ఆదాయం బాగుండి, కుటుంబ సంతోషం బాగుండి, పిల్లల చదువులో డెవలప్మెంట్, అదృష్టము, తండ్రి నుంచి రాసిన ఆస్తులు, పెద్దల నుంచి రాసిన ఆస్తులు, మామగారి నుంచి గౌరవం, సంఘంలో పలుకుబడి, గురువు యొక్క అనుగ్రహం అన్నీ కూడా కుజుడు ఇచ్చేస్తున్నాడు. మీకు ఇంకేం కావాలి చెప్పండి? ఇన్ని రోజులుగా ఉద్యోగస్తులు ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు. అయ్యా ఇంత కష్టపడ్డా మా బాస్ నన్ను సరిగా చూసుకోడు, నాకు ఉద్యోగం మారాలంటే కుదరట్లేదు, నాకు ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గురువు మార్పు వల్ల మొత్తం చేంజ్ అనమాట, ఫేవరబుల్గా ఉంది. ఇకపోతే శని 11వ ఇంటి ఓనర్ అంటే వ్యాపారానికి అధిపతి విపరీత రాజయోగాన్ని ఇస్తున్నాడు. వ్యాపారంలో మంచి లావాదేవీలు చేస్తారు, మంచి లాభాల్లో ముందుకెళ్తారు. తెలివిగా చేసుకోండి. ఊరికి ఏనాడు శని ఉంది కదా వ్యాపారం నష్టపోతుంది లేదు. వ్యాపారంలో మంచి లాభాలు, పెట్టుబడులు బ్రహ్మాండంగా పెట్టి కొత్త వ్యాపారాలు దంచుకొడతారు. ఖర్చు మాత్రం శని మళ్ళీ అధికంగా ఇస్తున్నాడు. ఇప్పుడు చూసారా, ఫస్ట్ మీ గురువు మారాడు, ఉద్యోగము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగుంది. కుజుడు మీకు విపరీత ధనయోగము, అదృష్టము అన్ని ఇస్తున్నాడు. తృతీయాధిపతి శుక్రుడు ఒక్కడే ఇబ్బంది పెడుతున్నాడు. 4వ ఇంటి అధిపతి బుధుడు, 7వ ఇంటి అధిపతి బుధుడు అద్భుతాన్ని ఇస్తున్నాడు. సొంత ఇల్లు, భార్య, పిల్లలు అద్భుతం. 5వ అధిపతి చంద్రుడు సూపర్. 6వ ఇంటి సూర్యుడు సూపర్. అలాగే అన్ని గ్రహాలు కూడా మీకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి ఈసారి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? ఇంతసేపు నేను గొంతు చించుకొని నడిచాను కదా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. 58 పేజీల మీ జాతకాన్ని తీసి అందులో ఉన్నటువంటి దశ, అంతర్దశ, భుక్తి అన్ని కంట్రోల్ చేసి ఈ జాక్ పాట్ అనేది ఎలా కొట్టాలి, మంచి టైం ఉన్నప్పుడు రెచ్చిపోవాలన్నమాట. అప్పుడు మీకు అద్భుతం జరుగుతుందని చెప్పి మీనరాశి వాళ్ళకి నేను క్లియర్గా తెలియజేస్తూ, ఏళ్ళనాటి శని ప్రభావం ఏమీ ఉండదు. రోజు శని మంత్రం చదువుకోండి, రోజు శుక్ర మంత్రం చదువుకోండి, అన్ని సమస్యలు తొలగిపోతాయి, ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు. మరి మీనరాశి అంటే ఉత్తర పూర్వభద్ర 4వ పాదం, గురు మంత్రం రోజు చదువుకోవాలి, ఖచ్చితంగా చెప్పాను. 16 సార్లు చదవండి, మంచిది. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం శని, శని మంత్రం చదవమని మీకు ఆల్రెడీ చెప్పాను. ఏళ్ళనాటి శని అవన్నీ ఉన్నాయి. ఉత్తరాభద్ర నక్షత్రం శని వాళ్ళకి అసలు శని ఏ ప్రాబ్లం చేయడం అనమాట. ఎందుకంటే కన్న బిడ్డ కదా, శని తన నక్షత్రం వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతాడు? అందుకే ఉత్తరాభద్ర ముష్కాకి అసలు ఏ సమస్య లేదు, ఏ ఏళ్ళనాటి శని గొడవ లేదు. రేవతి నక్షత్రం వాళ్ళకి బుధుడు అధిపతి కాబట్టి రోజు విష్ణు సహస్రనామం చదువుకోవడం, బుధ మంత్రాన్ని చదువుకోవడం ఇవన్నీ చేయండి. ఇంకా మీనరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమే, గతంలో ఉన్న నష్టాలన్నీ తొలగిపోతాయి, ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తారని తెలియజేస్తూ జాతక కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.